ఆదికాండము 6వ అధ్యాయం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకోండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరహకృతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫేలును వారి భూమి మీద నుండిరి. తర్వాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయాలోచన యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నాగులను చేసినందుకు యెహోవా సంతాపము నంది తన హృదయములో నుంచుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతానము నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడును. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిరంధ్రహితుడై ఉన్నాడెను. నోవాహు దేవుడు నీతో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతు ముగ్గురు కుమారులు నోవాహు కలెను. భూలోకం దేవుని సన్నిధి చెడిపోయుండెను. భూలోకముయు బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు యెహోవాతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధి వారి అంతము వచ్చినది. ఇదిగో వారి భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారపుకు మన్నుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపట వెలుపటను దానికి కీలు పూయవలెను. నువ్వు దాని చేయవలసిన భూమి దానికి కీలు పోయవలను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పుము, 30 మూరల ఎత్తు గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దానికి ముగింపవలెను. ఆ ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేను జీవవాయుగల సమస్త శరీరులను ఆకాశం క్రిందనుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించెదను. లోకమందు సమస్తము చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచెదను. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోండ్రలు ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో 2 చొప్పున నువ్వు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను. నువ్వు వాటిని బ్రతికించి ఉంచుటకై వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారం నేలన ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములకును అవి నీకును వాటికి ఆహారము చెప్పును. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. ఈ 6వ అధ్యాయం మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుందాము. మనం అందరం కూడా ఈ వాక్యాన్ని నమ్మి నిజమైన దేవుడిని స్తుతించి గణపరుద్దాం. అందరికీ వందనాలు. నేను చదివిన దాంట్లో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించి నన్ను ముందుకు నడిపిస్తారని ప్రతి ఒక్కరికి, చదువు రాని వాళ్ళకి ముఖ్యంగా షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని అందరినీ అడుగుతున్నాను. దేవుని నామం పేరట అందరికీ వందనాలు. ఆమేన్.